So write the following sets in the set builder form. రోస్టర్ ఫామ్ ఇస్తున్నారు, సెట్ బిల్డర్ ఫామ్ రాయమంటున్నారు. ఇంజనీర్ మేస్త్రి కలిపి ఇల్లు కట్టినారు పూర్తిగా. ఇంట్లో మనకు కట్టిన తర్వాత స్పష్టంగా బెడ్రూమ్ ఎక్కడో, కిచెన్ ఎక్కడో, బాత్రూమ్ ఎక్కడో మనకు తెలుస్తుంది, కనపడతానే ఉంటాయి. అయితే ఈ నిర్మించిన ఈ ఇంటికి నువ్వు నిర్మాణ రూపం ఎట్లుంటుందో పేపర్ పైన గీయమంటున్నాడు. ఆర్కిటెక్ట్ నువ్వు ఇప్పుడు దీనికి ప్లాన్ ఎట్లో గీయమంటున్నాడు. ఏ విధంగా దీన్ని ఈ ఇంటిని నిర్మించచ్చో నువ్వు ప్లాన్ గీయి అంటున్నాడు. ఇక్కడ రోస్టర్ ఫామ్, హియర్ ఎలిమెంట్స్ ఆర్ క్లియర్లీ లిస్టెడ్. స్పష్టంగా జాబితా రూపంలో రాయబడినాయి. ఇక్కడ ఎలిమెంట్స్ కనబడుతున్నాయి మనకి, ఏ ఎలిమెంట్స్ అయింది. అయితే దీనికి ఈ ఎలిమెంట్స్ ఒక కండిషన్ను, ఒక నియమాన్ని పాటిస్తుంటాయి. ఆ నియమం ఏందో రాయమంటాడు. ముందు ఇచ్చిన ఆ నియమం నువ్వు ఎట్లా రాస్తావో, ఆ ఇచ్చిన సెట్లోని ఎలిమెంట్స్, ఆ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయో అబ్జర్వ్ చేయి. అవి ఒక కండిషన్ నువ్వు పాటిస్తుండే. ఆ కండిషన్ ఏందో జనరల్ ఫామ్ రాసుకో. సో 3 ఫస్ట్ ఎలిమెంట్ తీసుకో. 3 చూడండి, ఇవి 3, 6, 9, 12. 3 is equal to 3 into 1. Next 6 is equal to 3 into 2. Next 9 is equal to 3 into 3. Next 12 is equal to 3 into 4. Antena? So all these elements are multiples of 3. అర్థమవుతుందా? సో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా 3 యొక్క మల్టిపుల్స్. సో ఇప్పుడు 3 నేను 3n 3 into n దీనికి జనరల్ ఫామ్. అంతేనా? అంటే ఇక్కడ n అనేది ఏంటి? n అనేది దేనికి చెందుతుంది? 1, 2, 3, 4. ఏంటి ఇవి? ఏ సెట్ కు చెందుతాయి ఇవి? n is equal to 1, 2, 3, 4 and so on. Set of natural numbers and so on అంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సహజ సంఖ్యా సమితి అంటే కనుక ఈ n అనేది ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కు చెందుతుంది. అర్థమైందా? అంటే ఈ n అనేది ఈ సెట్ లోని ఏ నెంబర్